డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. లక్షలాది మంది పిట్టల్లా రాలిపోయారు. 1 కోటి మందికి పైగా నిర్వాసితులుగా మారారు. 61 లక్షల మంది ఇల్లు వాకిళ్లను విడిచి పరాయి దేశానికి వలసపోయారు. శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సింపుల్గా చెప్పాలంటే దేశమే నామరూపాలు లేకుండా పోయింది. ఆ మారణ హోమం మొదలై నేటికి 3 ఏళ్లు పూర్తయింది. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కడి ఈగో. అవును, పుతిన్ను విలన్గా చూపిస్తూ నాటోలో చేరాలన్న జెలెన్స్కీ పంతమే ఇంతటి విధ్వంసానికి కారణం. నాటోలో చేరితే ఉక్రెయిన్ సేఫ్గా ఉంటుందన్న స్వార్థంతో రష్యా భద్రతను రిస్క్లో పెట్టడానికి సిద్ధపడ్డాడు. జెలెన్స్కీ అనుకున్నది సాధిస్తే రష్యా శత్రువులైన నాటో దేశాలు తమ దేశ సరిహద్దుల్లోకి వస్తాయని గ్రహించిన పుతిన్ ఉక్రెయిన్పై దండెత్తారు. అలా మొదలైన యుద్ధానికి నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ 3 ఏళ్లలో ఏం సాధించారన్న ప్రశ్నకు మాత్రమే సమాధానం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. అసలు ఉక్రెయిన్ సంపూర్ణ నిస్సైనికీకరణే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధానికి దిగారు. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరాలని ప్రయత్నించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ గతంలోనే ప్రారంభించిన యుద్ధాన్ని 3 ఏళ్ల కిందటే ఇదే రోజున మరింత ముమ్మరం చేశారు. 2022 ఫిబ్రవరి 22, 23 తేదీల్లో విక్టర్ యనుకోవిచ్ బహిష్కరణకు గురైన వెంటనే రష్యా దళాలు క్రిమియా సరిహద్దుకు దగ్గరకు వెళ్ళాయి. ఇరు దేశాల మధ్య యుద్ధానికి దారితీసింది ఇది. ఈ యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగుస్తుందని భావించిన చూస్తూ ఉండగానే 3 ఏళ్లు పూర్తయ్యాయి. నేటికి యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. నిజానికి రష్యా ముందు ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఏ రంగంలోనూ మాస్కోతో పోటీ పడే స్థాయి కాదు కీవ్ది. రక్షణ పరంగా అయితే ఇరు దేశాల మధ్య అంతరం అంతులేనంత పెద్దది. కానీ అమెరికా, పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ 3 ఏళ్లుగా రష్యాపై పోరాడుతోంది. పుతిన్ మాత్రం ఒంటరిగానే ఉక్రెయిన్ను ఎదుర్కొంటున్నాడు. ఆ మాటకొస్తే పుతిన్ ఫేస్ చేస్తోంది ఒక్క జెలెన్స్కీని మాత్రమే కాదు, అమెరికా సహా పశ్చిమ దేశాలను కూడా. అందుకే ఈ యుద్ధం ఇంత సుదీర్ఘంగా సాగుతోంది. లేదంటే కీవ్ కథ ఎప్పుడో ముగిసిపోయేది. కానీ కీవ్కు మాత్రం పశ్చిమ దేశాలు ఎంతని సాయం చేస్తాయి. 3 ఏళ్ల యుద్ధంలో ఊహించని మార్పు ఇదే. ఈ మార్పు యుద్ధాన్ని ముగించడమైనా చేస్తుంది, లేదంటే మరింత ఉధృతంగా అయినా మార్చేస్తోంది. జెలెన్స్కీ మొండి పట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడ దాకా తెచ్చాడని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవలే మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలక దశగాను చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృత స్థాయిలో జరిగితే 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటి వరకు ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని ఇప్పటి వాస్తవాధీన రేఖనే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన వైఖరి చూస్తే అర్థమవుతోంది. ఈ ఒప్పందానికి ఒప్పుకోకపోతే తమ నుంచి ఎలాంటి సాయం అందదని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అత్యాధునిక ఆయుధాలతో దూసుకొస్తున్న పుతిన్ సేనను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు అమెరికా సాయం తప్పనిసరి. అమెరికా సాయం లేకపోతే తమ పని అయిపోయినట్టే అని జెలెన్స్కీ ఇటీవలే ప్రకటించాడు. కాబట్టి అమెరికా పెట్టే షరతులకు ఒప్పుకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దశలో పయనిస్తుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక రకంగా 3 ఏళ్ల యుద్ధంలో ఇది పాజిటివ్ యాంగిల్. కానీ ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. ఆ చిక్కే ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత ఉధృతంగా మార్చబోతోంది. ఉక్రెయిన్కు సాయం విషయంలో మార్పు వచ్చింది అమెరికాలోనే, యూరోపియన్ దేశాల్లో కాదు. యూరప్ దేశాలు కీవ్కు కడ వరకు అండగా నిలవాలని భావిస్తున్నాయి. యుద్ధం ముగియడానికి ఒకే ఒక్క ఆప్షన్, ఉక్రెయిన్ నుంచి రష్యా తన సేనలను వెంటనే ఉపసంహరించుకోవడమేనని యూరోపియన్ దేశాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. అంతవరకు ఈ యుద్ధం ఆగదని, ఉక్రెయిన్కు తాము అండగా నిలుస్తామని స్పష్టంగా చెప్తున్నాయి. బ్రిటన్ అయితే కీవ్కు మద్దతుగా తమ సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికి ఏ మాత్రం ఆలోచించను అంటుంది. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్ సహా
చాలా దేశాలు ఇదే మాట చెబుతున్నాయి. పైగా దాదాపు 18% భూభాగాన్ని కోల్పోయిన జెలెన్స్కీ ఈ యుద్ధాన్ని ముగించాలని అస్సలు అనుకోవడం లేదు. అంటే అమెరికా అండ లేకపోయినా జెలెన్స్కీ యుద్ధంలో పోరాడాలని డిసైడ్ అయ్యారన్నమాట. అదే జరిగితే 3 ఏళ్ల యుద్ధం ముగియడం కాదు, మరో దశలోకి అడుగు పెడుతోంది. వివరంగా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధంగా మారుతోంది. మొదటి 2 ప్రపంచ యుద్ధాలు మొదలైనట్టే యూరోప్లోనే 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతోంది. ఒకవేళ అమెరికా తన పలుకుబడితో ఉక్రెయిన్ యుద్ధం ముగించిన యూరోప్ దేశాలు సైలెంట్గా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే పుతిన్తో తమకు ఎప్పటికైనా ముప్పు తప్పదని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. పుతిన్ సైతం వెస్ట్రన్ దేశాలను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు. సో 3 ఏళ్ల యుద్ధానికి ముగింపు మాటేమో కానీ అంతకు మించి ఏదో జరగబోతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.